జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోమని సైకిల్ పార్టీ స్పష్టం చేసింది. ఆ పార్టీ అగ్రనేత నారా లోకేష్ క్లారిటీ ఇచ్చేశారు. కానీ తమ్ముళ్ల మద్దతు ఎవరికి అన్న ప్రశ్న వినిపిస్తోంది. కూటమి పార్టీ అయిన బీజేపీ అభ్యర్థికి తెలుగుదేశం మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తుందా, లేక చిరకాల ప్రత్యర్థి బీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్కు పరోక్షంగా మద్దతు ఇస్తుందా అనే విషయంపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ మొదలైంది. జూబ్లీహిల్స్లో ఇప్పటికీ తెలుగుదేశం సానుభూతి పరులు ఉన్నారు. మరి వారి ఓట్లను ఏ పార్టీకి వేస్తారు? రాబోయే ఉప ఎన్నికల్లో తమ్ముళ్ల వ్యూహం ఏ రకంగా ఉండబోతోంది? జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. గెలిచే అవకాశం లేని కమలం పార్టీకి మద్దతు ఇచ్చి ఓట్లను వృధా చేయడం కంటే కాంగ్రెస్కు పరోక్షంగా సహకరించి కారును డ్యామేజ్ చేసి కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వొచ్చని ఎన్టీఆర్ భవన్లో టాక్ వినిపిస్తోంది. జూబ్లీహిల్స్లో సైకిల్ పార్టీ మద్దతు ఎవరికి? చేతులు కలిపి కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా? జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ బై ఎలక్షన్ పై ఫోకస్ పెట్టాయి. మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో పట్టుందన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. కానీ 5 ఏళ్లుగా తమ్ముళ్లు రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకపోవడంతో ఆ పార్టీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కు షిఫ్ట్ అయింది. సైకిల్ దిగి కారెక్కారు అనేక మంది నేతలు. అయితే 2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడంతో పాటు కేంద్రంలోని మోడీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న కారణంగా చంద్రబాబుకు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ పెరిగినట్లయింది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీతో సత్సంబంధాలుండేవి గనక తెలుగుదేశం పార్టీకి గులాబీ పార్టీతో దూరం పెరిగింది. దీంతో బీఆర్ఎస్ ను టీడీపీ ప్రత్యర్థిగా భావించే పరిస్థితి ఏర్పడింది. దీంతో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో టీడీపీ పాత్రపై మళ్లీ చర్చ మొదలైంది. తెలంగాణ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపించని తెలుగుదేశం పోటీకి దూరంగా ఉంటామని ప్రకటించింది. కానీ కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ తాపత్రయపడుతుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బోనీ చేసేందుకు జూబ్లీహిల్స్ సీటును చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఎంఐఎం మద్దతుతో బరిలోకి దిగబోతున్న హస్తం పార్టీ అటు తెలుగుదేశం పార్టీ నుంచి పరోక్ష సహకారం ఉంటే బాగుంటుందని భావిస్తోందట. ఇందుకోసం టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన కొందరు నేతలు తెలుగుదేశం నాయకులతో రహస్య మంతనాలు జరిపారని సమాచారం. గెలిచే అవకాశం లేని కమలం పార్టీకి మద్దతిచ్చి ఓట్లను వృధా చేయడం కంటే కాంగ్రెస్ కు పరోక్షంగా సహకరించి కారును డ్యామేజ్ చేసి కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వొచ్చని ఎన్టీఆర్ భవన్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ తో చంద్రబాబుకు సంబంధాలున్నాయని వైసీపీ అధినేత జగన్ ఆరోపిస్తున్నారు. అలాంటి సమయంలో హస్తంతో సీక్రెట్ సంబంధం పెట్టుకుంటే బీజేపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంటుందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ మిత్రధర్మాన్ని కాదని కాంగ్రెస్ గెలుపునకు సహకరిస్తే కమలం పార్టీ పెద్దలు సీరియస్ అవుతారని చంద్రబాబు వర్గం వెనకడుగు వేస్తోందని సమాచారం. కాంగ్రెస్ ను గెలిపించే ప్రయత్నం చేసి తాము అడ్డంగా బుక్కోవడం ఎందుకని బాబుగారు తెలంగాణ టీడీపీ నేతలకు క్లాస్ పీకారట. గెలిచినా ఓడినా బీజేపీకి సపోర్ట్ చేయడం తప్ప వేరే ఆలోచన వద్దని స్పష్టం చేశారట. అధినేత క్లారిటీ ఇచ్చారు, కానీ క్యాడర్ ఎలా స్పందిస్తోందోనని ఇప్పటికీ దింపుడు కల్లెం ఆశలు పెట్టుకుంది రేవంత్ టీం. మరి జూబ్లీహిల్స్ లో తెలుగు తమ్ముళ్లు ఏ పార్టీ వైపు మొగ్గుతారో వేచి చూడాలి.